సండే ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే మా వారి చేత చికెన్ అయితే తెప్పించేసానండి. ఎర్లీ మార్నింగే బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఎందుకంటే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ అయిన తర్వాత అయితే దీన్ని ప్రిపేర్ చేసుకుందామని క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ అయ్యాయి. అయిన తర్వాత అయితే లంచ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఒక పక్క లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకో వైపు నేను చికెన్ తెచ్చాను కదా, ఆ చికెన్కి కారం మసాలా ఇవన్నీ అయితే పట్టించేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ అయితే అయ్యింది కదా, ఇంకా 1 అవర్ ముందే నేను తీసేసాను ఫ్రిడ్జ్లో. ఎందుకంటే కూలింగ్ తగ్గాలి కదా చికెన్ అనేది. ఇంకా కూలింగ్ తగ్గిన తర్వాత అయితే కళాయి పెట్టేసుకొని నేను ఇంకా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఇంకా ఆయిల్ వేసుకున్నాక ఇవి చికెన్ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. సండే అంటే అస్సలు ఏం ఖాళీ ఉండదు కదండి. ఇంకా పిల్లలతో ఇంకా సరిపోతుంది. ఇంకా పిల్లలు వాళ్ళు ఇద్దరు ఉన్నారు అంటే ఇంకా పరమ కంగాలి కదా. పిల్లలు ఇద్దరు ఉంటే చాలా కంగాలు చేస్తారు. వాళ్ళతోనే టైం అంతా సరిపోతుంది. నేను ముందు రోజే బట్టలు కూడా వాష్ చేసుకుంటాను. ఇంకా సండే అంటే పిల్లలతోనే గడుపుతాం కాబట్టి పిల్లల కోసమే టైం అంతా స్పెండ్ చేస్తాము. ఇంకా బ్రేక్ఫాస్ట్, ఇంకా లంచ్, ఇలా ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్ ఇలా దీంతోనే సరిపోతుందండి. ఇంకా లాస్ట్ అయితే ఫైనల్గా అయిపోయింది చికెన్ ఫ్రై అనేది. ఇంకా పిల్లలకి ఇవ్వాలి కదా, ప్లేట్లో పెట్టి సర్వ్ చేసి అయితే ఇవ్వాలి. ఇంకా వాళ్ళు తింటారు. ఈవినింగ్ టైంలో అయితే ఏదో ఒకటి ఉండాలి. సండే అంటే ఇంకా ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారని చెప్పి నేను ఈరోజు చికెన్ ఫ్రై కోసం అయితే ప్రిపేర్ చేశాను. ఇలా అయితే ఇంకా పిల్లలతో అయితే ఇంకా చాలా పనులు ఉంటాయి. అసలు ఆదివారం వస్తేనే ఆడవాళ్ళకి ఖాళీ ఉండదండి. ఇంకా ఏదో అనుకుంటాం ఆదివారం వస్తే ఏదో ఖాళీ ఉంటుంది, పిల్లలకి లంచ్ బాక్స్ అవి ఏమి ఉండవు. కానీ ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటే ఇంకా చూడండి, ఇంకా టైం అనేది అస్సలు ఏం తెలియదు. సండే ఇట్టే గడిచిపోతుంది. ఇంకా ఇలా అయితే చికెన్ ఫ్రై అయితే లాస్ట్ ఫైనల్గా వచ్చేసిందండి. ఇంకా రావడంతో అయితే పిల్లలకి ప్లేట్లో వేసేసి ఆనియన్స్, ఇంకా నిమ్మకాయ ఇవన్నీ వేసేసి ఇచ్చానండి. కొంచెం స్పైసీగా ఉంటే కొంచెం నిమ్మరసం వేస్తే స్పైసీ తగ్గుతుందని చెప్పి ఇంకా లంచ్కి అయితే నేను ఎగ్ గ్రేవీ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా లంచ్ అయితే ఇలా ఎగ్ గ్రేవీ కర్రీతో అయితే ఇలా లంచ్ అయితే అయ్యిందండి. ఇంకా లంచ్ ప్రిపేర్ అయితే అయిపోయింది. ఇంకా నేను మా పిల్లలు ఇది ముందుగా ఎలా ప్రిపేర్ చేశాను అనేది మీకు చూపిస్తున్నాను. చికెన్ డీప్ ఫ్రై అంటే ముందుగా చిన్న స్మాల్గా ముక్కలు అయితే కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకొని బాగా క్లీన్ చేసుకొని ఉంచుకున్నాను కదా, ఒక గిన్నెలో అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కదా, అందుకని చెప్పి నేను గిన్నెలో అయితే బాగా కలిపేసుకున్నానండి. ఇంకా ఇలా కలిపేసుకొని బాగా పెట్టేసుకున్నాను ఫ్రిడ్జ్లో. అంతా ఈవినింగ్ టైంలో చేసుకుందామని పెట్టేసుకున్నాను. ఇంకా లంచ్ అయితే అయ్యింది. లంచ్ అయిన తర్వాత పిల్లలకి లంచ్ టైంలో లంచ్ పెట్టేశాను. ఇంకా వాళ్ళు మధ్యాహ్నం ఇంకా ఉంటారు కదా, ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారంటే చాలా డిషం ఆడి వాళ్ళని ఏడిపించుకొని చేసి ఇవన్నీ చాలా ఉంటుందండి. సండే అంటే పిల్లలు ఇద్దరు ఉంటేనే చాలా ఇంట్లో కలకలగా ఉంటుంది. కానీ మనకి తీరిపోద్దండి. ఇంకా నా చేతికైతే ఫ్రెండ్షిప్ బ్యాండ్ చూసావరా, ఇదైతే నేను ఈరోజైతే సండే కదా, ఫ్రెండ్షిప్ డే అయితే ఈరోజైతే చేసుకోలేదండి, నేను ముందు రోజే చేసుకున్నాను. ఎందుకంటే మా పాపకి డ్యాన్స్ క్లాస్కి డ్రాప్ చేసేటప్పుడే అటు సైడేనండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు, అందుకని అక్కడికి అయితే వెళ్ళాను. ఇంకా ఈవినింగ్ అయితే అయ్యింది కదా, ఇంకా పిల్లలు ఆడుకుంటారంటే టెర్రస్ మీద తీసుకొని వెళ్ళాను. ఇంకా ఫ్రెండ్స్ కూడా ఇలా వచ్చారు. ఇంకా మా చిన్న పాప ఉంటుంది కదండి, అది పరమ కంగాలి. దాంతోపాటు కంపల్సరిగా నేను టెర్రస్ మీదకి వెళ్ళేటప్పుడు తన పక్కనే ఉంటానండి. అందుకని చెప్పి నేను వాళ్ళని వేస్తుంటే డ్యాన్స్ని తీశాను. ఇంకా ఇది అయితే మా చిన్నదండి, చూడండి డ్రాగన్ ఫ్రూట్ అయితే తిన్నది కదా, మూతి నిండా చేసుకుంది. చాలా బాగున్నాయి కదా లిప్స్. ఇంకా నేను చెప్పాను కదండి, ఈ సాటర్డే ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్ చేసుకున్నామండి. ఇలా సాటర్డే సెలబ్రేషన్ చేసుకున్నాం. ఇలా సాటర్డే చేయకుండా సండే చేసుకుందాం అన్నా మాకు అవ్వదు. ఎందుకంటే పిల్లలు ఉంటారు. ఇంకా ఒక అడుగు తీసి ఇంకా బయట పెట్టడం కూడా అవ్వదు, పిల్లలతోనే సరిపోతుంది. అందుకని చెప్పి సాటర్డేనే సెలబ్రేషన్ చేసుకున్నాను. నేను ఎలా అటు సైడ్ వెళ్ళాం కదా అని చెప్పి చాలా హ్యాపీగా అనిపించిందండి. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.